దేశంలోని అత్యుత్తమ క్రీడా కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేద కుటుంబాల వారైన క్రీడల్లో సత్తా చాటి డీఎస్పీ ఉద్యోగాలు పొందిన బాక్సర్ నిఖిత్ జరీన్, క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్లను ఆదర్శంగా తీసుకునే క్రీడాకారులు రాణించాలని సూచించారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పథకాలు సాధించాలని, అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుండి డిసెంబర్ 5 వరకు నిర్వహించే సీఎం కప్ 2024 క్రీడా పోటీల టార్చ్ ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న ఈ పోటీల మాస్కట్ లోగో గోడ పత్రికను ఆవిష్కరించారు. గత ఏడాది జాతీయ క్రీడలో పథకాలు సాధించిన క్రీడాకారులకు 1.2 కోట్లు, 2023 సీఎం కప్ విజేతలకు 52 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మీరు చూపిస్తున్న ఆదరణ డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో వేలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో, ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొని అంతే ఉత్సాహం, అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు, మా సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు, అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వేలాది మంది క్రీడాకారులు, అదేవిధంగా ఆర్మీ, ఎన్సీసీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ దేశానికి తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకి నిలబడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాల్సింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు, లేదా గంజాయి డ్రగ్స్కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో, టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసివేసే సందర్భం. అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాద్ నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు, గత కొన్ని రోజుల క్రితం ట్రై నేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ని కూడా
హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం, నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారునిగా బాక్సింగ్లో ఇండియాకే ఒక గొప్ప తలమానికంగా మారితే, నిఖత్ జరీన్కి ఈరోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు నిఖత్ జరీన్ ఒక క్రీడాకారిని మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్లో వచ్చి సల్యూట్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్కి హైదరాబాదు నగరం నుంచి, సిరాజ్ ఇంటర్మీడియట్ చదివినా చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పి పోస్ట్ ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగము సిరాజ్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం. వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా, నిఖత్ జరీన్ అయినా, ఒకనాడు పివి సింధు అయినా, మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు. ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు. మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్గా రహీం సార్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ రహీం సార్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం. కానీ చరిత్రలో కాలగర్భంలో గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నాము. వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు, క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్యకాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన అండర్-17 నేషనల్ టీంని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్-17 టీంను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి. అదేవిధంగా మాలోత్ పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ. గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి, ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన. ఈ మధ్యలోనే ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం. 140 కోట్ల జనాభా ఉన్న మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత, తెలంగాణ యువత ఆలోచన చేయాలి. నేను పోయిన నెలలో సౌత్ కొరియా విజిట్ చేసిన. సౌత్ కొరియా జనాభా నాకు తెలిసి 4.5 కోట్లు. నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన. 30 ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో 32 మెడల్స్ సాధిస్తే 30 ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే, ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ